ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గంగపట్నం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసాని దేవయ్య ఆధ్వర్యంలో చెరువులు మంచిగా ఉండి రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ గంగమ్మ తల్లికి గంగపట్నం మేయడం జరిగిందని చైర్మన్ దేవయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు, సేను, శనగలన్నీ సక్రమంగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని, అదే సందర్భంలో ఈరోజు గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాసు, ఆలయ కమిటీ సభ్యులు రామచంద్రం, బాలయ్య, తాళ్ల రాజు, మల్లేశం, పలువురు గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మండలం అందరు పెద్ద మనుషులు, అందరు రైతులు ఈ కాలం కాక బాగా ఇబ్బందులు ఉన్న పట్ల దున్న పొలాలు కూడా ఎండిపోయినాయి. అందరం కలిసి రైతులం లింగమే నీళ్ళు పోతామని పంతులెట్టికి వచ్చినాం. పంతులు బుధారు నాడు పోయిమన్నాడు. ఆనాడే ఇక తుంపురు వర్షాలు చాలా అయినాయి. చాలా ఉడితో పోసడం జరగలే. అక్కడి నుంచి పంతులెట్టిగానే మొక్కిన గంగతల్లికి పట్టం ఎత్తాం, చెరువు నెడితే అన్ని రకాల మంచి ఉండాలని పూజలు చేస్తా. నేను చెరువు తప్పకుండా నిండాలని చెప్పి నేను మొక్కిన. ఇవాళ ఆ కార్యక్రమం పూజలు చేసడానికి గ్రామస్తులందరూ అందరం కలిసి ఇలా చేసినాం. అంత మంచిగా ఉండాలి, అన్ని రకాల అందరం మంచిగా ఉండి పంట పొలం గోదాగొడ్డు రైతులు పిల్లజలు అంతా మంచిగా ఉండి అందరం మంచిగా సంతోషంతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కేంద్రంలో శ్రీ శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు గంగపట్నం వేయడం జరిగింది. మరి ఈ గంగపట్నం మరి అమ్మవారు మంచి శాంతిగా ఉండాలని చెప్పి పాడి పంట పిల్ల జల్ల రైతులు మరి పాడి పంటలతోటి క్షేమంగా ఉండాలని చెప్పి మరి వానలు కురవకపోవడంతో మొన్న కప్పతల్ల ఆడేందుకు మేము
ముందుకు రాగా మరి ఆ రోజు నుంచే వర్షాలు కురిచి మరి ఇలా ముస్తాబాద్ పెద్ద చెరువు, ఈ పెద్ద చెరువు అంటేనే ఇలా మానేరు తర్వాత ఈ పెద్ద చెరువు, మరి ఈ పెద్ద చెరువు మంచి నిండు కుండలాగా నిండి మరి ఇలా ప్రతి ఒక్క రైతు వారి కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఇలా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి గంగపట్నము చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముస్తాబాద్లో ఉన్న పెద్దలు అందరూ కూడా మరి అమ్మలు అక్కలు వారందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది. మరి ఆ దేవుడు అందరినీ కూడా అంటే మన దగ్గర ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రైతులు కానీ పెద్దలు కానీ గ్రామస్తులు అందరూ కూడా క్షేమంగా ఉంటూ మరి యొక్క గంగపట్నం వేయడం జరిగింది. ముస్తాబాద్ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు అయినటువంటి ఎలసాని దేవన్న ఆధ్వర్యంలో నిజంగా ఈ గొప్ప కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే నీళ్లు కావాలి, రైతులందరూ పంట పండిస్తేనే గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని దేవన్న దున్నిన పొలాలు కూడా ఎండిపోతున్నాయని చెప్పి వారు బాగా ఆలోచించి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి మూకుమ్మడిగా తీసుకొచ్చి మనం కప్పతల్లి ఆడదామని చెప్పి అనే కార్యక్రమంలో దేవునికి మంచిగా శివకేశ ఆలయంలో మొక్కడం జరిగింది. అప్పుడే దేవుడు కరుణించి వర్షాలు స్టార్ట్ అయినాయి. ఖచ్చితంగా చెరువు నిండితే మేము ఆనందంగా పండగ చేస్తామని చెప్పి దేవన్న గారు మొక్కడం జరిగింది. నిజంగా ఆయన మొక్కడమేం కానీ దేవుడు కరుణించి ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ప్రజలందరూ ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. పంటలు పండితేనే పాడి పంట పిల్ల జల్ల అందరూ మంచిగా ఉంటేనే చాలా సంతోషంగా ఉంటామని చెప్పేసి వారు చేసిన కఠినంగా అటు మొక్కును ఈరోజు గంగా పట్నము మరియు తెప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ మనల్ని విజయవంతం చేసిన ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ, కులస్తులందరికీ, ప్రతి కులం సంఘం నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు